హలో గైస్, ఈరోజు ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేసే ప్లేయర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో డైలీ ఒక టీం గురించి అయితే వస్తుంది. సో ఈరోజు సన్ రైజ్ హైదరాబాద్. సన్ రైజ్ హైదరాబాద్ రిలీజెస్లో పెద్ద సస్పెన్స్ అయితే ఏం లేదు. ఎక్సెప్ట్ ఒక ఆడమ్ జాంపన్ ఎందుకు రిలీజ్ చేసింది అన్న తప్ప వాళ్ళు పెద్ద సర్ప్రైజ్ రిలీజ్ అయితే ఏం చేయలే. ఉన్న రూమర్స్ అన్ని కూడా కొట్టేసి వాళ్ళ టీంని బ్యాకప్ చేసుకున్నారు. అదే గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఆడమ్ జాంపన్ ఎందుకు రిలీజ్ చేశారంటే మరి ఓన్లీ వన్ ఫారెన్ స్లాట్ తోటి వెళ్తే వాళ్ళు ఇంకా కావాల్సిన ప్లేయర్ని చూసుకోకపోతుండొచ్చు అనే ఉద్దేశంతో ఆడని చంపడం తెలిసారు. సో ఇప్పటి వరకు అయితే వాళ్ళ ప్లేయింగ్ ట్వెల్వ్ అయితే బాగానే ఉంది. సో వాళ్ళు రిటర్న్ చేసుకున్న ప్లేయర్లను బట్టి మనం ఒక ప్లేయింగ్ ట్వెల్వ్ చేసి సో వాళ్ళకున్న లూప్ హోల్స్ వారు ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తారో చూద్దాం. సో వాళ్ళు రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ని బట్టి చూస్తే ఫిక్స్డ్ 12 అన్నమాట. ఇది ఓపెనర్స్ అయితే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, వన్డో నిషాన్ కిషన్, నెంబర్ 4 హెన్రిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ ఫాలోడ్ బై అనికేత్ వర్మ. సో టాప్ 6 అయితే ఆల్మోస్ట్ ఫిక్స్, 100% ఫిక్స్. వీళ్ళకి ఏ డౌట్ లేదు. చాలా అగ్రెసివ్ స్ట్రాంగ్ టాప్ 6 అయితే ఉంది. నెంబర్ 7 వచ్చేసి ఎండి, నెంబర్ 8 ప్యాట్ కమిన్స్ అండ్ నెంబర్ 9 హర్షల్ పటేల్, నెంబర్ 10 కాళీ, నెంబర్ 11 హర్ష్ దుబే. ఇంపాక్ట్ ప్లేయర్ లాగా తీసుకుంటే ఒక బ్యాటర్ ఆర్ ఎల్స్ జేదు నత్కత్. ఇది మనకున్న ప్లేయింగ్ 12. సో ఇప్పుడు మనం టార్గెట్ చేసే ప్లేయర్స్లో నెంబర్ 7లో ఇఫ్ ఇన్ కేస్ ఫారెన్ ఆల్రౌండర్ కావాలంటే ఆండ్రూ రసెల్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో సన్ రైజర్స్ టీమ్కి పర్ఫెక్ట్ సూట్. అండ్ ఆండ్రూ రసెల్ కాకపోతే మ్యాక్స్వెల్, ఇద్దరిట్లో ఎవరో ఒకరైతే తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరైనా ఇండియన్ ప్లేయర్తో ఆడుకుందామంటే ఇంకా మంచిది. అండ్ నెక్స్ట్ స్లాట్ వచ్చి నెంబర్ 10. ఇది లాస్ట్ 4 years నుంచి ఉన్న వీక్ స్లాట్, స్పిన్ చాయిస్. సో ఇప్పుడు మనకున్న బెస్ట్ ఏకైక టార్గెట్ సన్ రైజ్ హైదరాబాద్కి రవి బిష్ణోయ్. వేరే ఏ ఆప్షన్ లేదు. గన్ షాట్ అనమాట ఇది. పక్కా రవి బిష్ణోయ్ని 100% హైదరాబాద్ తీసుకుంటుంది. వేరే ఆప్షన్ లేదు. ఇన్ కేస్ వన్స్ రవి బిష్ణోయ్ని ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ తీసుకోవడానికి ఉండదు. సో రవి బిష్ణోయ్ని పక్కా టార్గెట్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి 12th ప్లేయర్లో జయదేవ్ ఉనత్కట్ పవర్ ప్లే లాగా యూజ్ చేస్తున్నారు. బట్ వాళ్ళకి ఇప్పుడు ఇంకొక మెయిన్ పవర్ ప్లే బౌలర్ కావాలి. అతని ప్లేస్లో జే డఫీ, న్యూజిలాండ్ బౌలర్ పర్ఫెక్ట్ సూట్ అవుతాడు. ఎందుకంటే పవర్ ప్లే స్పెషలిస్ట్ లాగా పేరుంది ఆయనకి. అతను కాకపోతే ఆకాష్ దీప్ సింగ్ ఉన్నాడు. సో ఇన్ కేస్ మీరు ఏవీ అమౌంట్ రవి బిష్ణోయ్ పెట్టుకుంటే జే డఫీ, ఆకాష్ దీప్ సింగ్ అయితే వస్తారు. పవర్ ప్లేలో యూజ్ చేసుకోనికి స్పిన్ కవర్ అవుతుంది. నెంబర్ 7లో ఎవరైనా మంచి ఇండియన్ ఫినిషర్ని స్కాట్ చేసి అందులో సెట్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ చాయిస్. లేదు ఆండ్రూ రసెల్కి ఎక్కువ అమౌంట్ పెడతామంటే ఆండ్రూ రసెల్ అసలు పర్ఫెక్ట్ సూట్ కాదు ఎస్ఆర్హెచ్ టీమ్కి. అంటే అవసరం లేదు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి మెయిన్ ఒక స్పిన్నర్, ఒక పవర్ ప్లే బౌలర్ కావాలి. ఈ 2 స్లాట్ ఫిల్ చేసుకుంటే ఫినిష్ ఉంటుంది. ఇవి వాళ్ళ మెయిన్ టార్గెట్స్. వీళ్ళకి బ్యాకప్స్ రావాలి. లేకపోతే వీళ్ళు మిస్ అయితే ఎవరు ఉన్నారంటే చేతన్ సకారియా, ఆకాష్ దీప్ సింగ్, ఆకాష్ మద్వాల్, మ్యాక్స్వెల్ వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళు బెటర్ చాయిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ పెద్ద పెద్ద ప్లేయర్స్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు ఎస్ఆర్హెచ్. బట్ చూడాలా వీళ్ళ ఆక్షన్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో. సో